వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, దాన్ని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గ్రామ వార్డు సచివాలయాలు, వాళ్ళ విధి విధానాలు ఏంటి అనే దానికి ఒక క్లారిటీ ఉందా, వాళ్ళకి గ్రేడింగ్లో ఏమన్నా ఒక క్లారిటీ ఉందా అంటే ఏదీ లేదు. వాళ్ళ పే స్కేల్స్ ఇందులోకి వస్తాయి, ఎంత జీతం ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి, 8 గంటల డ్యూటీనా 12 గంటల డ్యూటీనా, ఏ బేస్ ప్రకారం, ఇవన్నీ కూడా తెలియనటువంటి పరిస్థితిలో మొదలుపెట్టారు. ఏదో చేసుకుంటూ వచ్చారు, అయ్యింది. కంప్లైంట్లు కూడా చాలా వరకు ఉన్నాయి. పని చేసేవాళ్ళు ఉన్నారు, పని చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది నిన్ననే ఒక హెడ్ మాస్టర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన అన్నటువంటిదే, ఇందులో తప్పు ఉంది, రైటు రెండు ఉన్నాయమ్మా అని చెప్పినటువంటి మాట. సరే, అది కూడా పక్కన పెడితే వీళ్ళని అసలు దేనికి వాడుకోవాలి, అసలు ఎందుకు ఈ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థని ఎందుకు తీసుకొచ్చారు? పంచాయతీలు లేకుండా చేయాలి, దాని బదులే ఈ సచివాలయాలను. దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదో మార్చింది, స్వర్ణగ్రామం అని చెప్పి పెట్టి పేరు మార్చారు, సచివాలయ వ్యవస్థకు కూడా పేర్లు మార్చేశారు. సరే, అది కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చింది ఏంటంటే, అసలు వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి, వీళ్ళకి అప్పగిస్తున్నటువంటి పనులు ఏంటి? సర్వేలు. ఎన్ని సర్వేలు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎందుకని ఈ సర్వేలు చేయిస్తున్నారు, ఇది ఒక పాయింట్. ఒకవేళ ఈ వ్యవస్థ అవసరం లేదు అనుకుంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసి ఈ 1,25,000 మందిని ఎలా అకామిడేట్ చేస్తారో ఉద్యోగాల్లో ఆ రకంగా చేసేయండి. వ్యవస్థని రద్దు చేస్తే అయిపోద్ది ఒకటి, రైట్? అలా కాకుండా ఇది వ్యవస్థ ఇలాగే ఉండాలి, పేరు మారుస్తాము, లేదు ఇందులో పనులంటే ఇలాగే ఉంటాయి అనేది ఏమైనా ఒక కంప్లీట్ సర్క్యులర్ అనేది రిలీజ్ చేయండి. విధి విధానాలు ఖరారు చేసి ఈ ఉద్యోగానికి ఇది అర్హత, ఈ పనులు చేయాల్సిందే అనేది ఒక క్లారిటీ ఇచ్చేయండి. అప్పుడు అందులో ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం ఉండాలా వద్దా, ఇందులో చేయాలా వద్దా అనేది ఆలోచించుకుని వెళ్ళిపోతారు. అంతే తప్ప అనవసరమైనటువంటి స్ట్రెస్ వాళ్ళ మీద పెట్టడం అనేది మంచిది కాదు. అదొకటి. జగ్గయ్యపేట అధికారి ఒక ఆయన ఇది ఆర్డర్ రిలీజ్ చేశారు. ఏమని? మండల ప్రజాపరిషత్ జగ్గయ్యపేట శివరాత్రి తిరునాళ్లు, ముక్తేశ్వరపురం శివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని విధులకు సిబ్బంది హాజరగుటకు ఉత్తర్వులు జారీ చేయుట. సూచిక శ్రీయుత గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి నందిగామ వారి ఆదేశాలు. తేదీ 26 వేయాల్సింది 25 వేసాడు. ముందు ఈ టైప్ చేసినటువంటి వాడిని ఉద్యోగంలో తీసేయండి, ఈజ్ అన్ఫిట్. ఉత్తర్వులు. పై సూచికను అనుసరించి జగ్గయ్యపేట మండల పరిధిలోని ముక్తేశ్వరపురం గ్రామం నందు 14/2/2026 నుండి 16/2/2026 వరకు జరుగు శివరాత్రి తిరునాళ్లను సందర్భంగా పిండ ప్రదానము, పార్కింగు, మెయిన్ రోడ్డు, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, టాయిలెట్ల యందు విధులు నిర్వర్తించుటకు ఈ క్రింది సచివాలయ సిబ్బందిని 14/2/2026 నుండి 16/2/2026 వరకు విధులు నిర్వర్తించుటకు ఉత్తర్వులు జారీ చేయడమైనది. కావున దిగువ పేర్కొనబడిన సిబ్బంది అందరూ శ్రీ బి శివాజీ పంచాయతీ సెక్రటరీ ముక్తేశ్వరపురం వారికి రిపోర్టు చేయవలసిందిగా ఆదేశించడమైనది. విధులకు గైర్హాజరు అయిన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలకు పై అధికారులకు సిఫార్సు చేయబడుతుందని తెలియజేయడమైనది. సిబ్బంది జాబితా శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారికి, గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి నందిగాం వారికి, నోడల్ ఆఫీసరు SGSW కార్యాలయము ఎన్టీఆర్ జిల్లా వారికి, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి మండల ప్రజా పరిషత్ జగ్గయ్యపేట వారికి, సంబంధిత సిబ్బందికి విధులకు హాజరవుటకు నిమిత్తము స్టేషన్ హౌస్ ఆఫీసరు చిల్లకల్లు మరియు జగ్గయ్యపేట వారికి, పోలీసు వాళ్ళకి, అలాగే తహసీల్దార్ జగ్గయ్యపేట వారికి సమాచార నిమిత్తం నకలు పంపబడినది. సంతకం పెట్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జగ్గయ్యపేట వారు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడెక్కడ? పిండ ప్రదానం, పార్కింగు, మెయిన్ రోడ్డు, ఘాట్లు, మహిళల స్నానాల గదులు, టాయిలెట్ల యందు విధులు నిర్వర్తించుటకు సచివాలయ సిబ్బంది. ఏంటి సార్ ఇది? ఏంటి ఈ ప్రభుత్వంలో కూడా ఏంటి ఈ తప్పులు, ఈ తడకలు ఏంటి అసలు? సచివాలయ సిబ్బందికి అప్పట్లో టీచర్లకి టాయిలెట్ల దగ్గర విధులు నిర్వర్తించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికే టీచర్లందరూ తాట తీశారు బెత్తంతో. ఇప్పుడు వీళ్ళని సచివాలయ సిబ్బందిని కూడా తీసుకెళ్ళి టాయిలెట్ల దగ్గర, లేదంటే ఇక్కడ పిండ ప్రదానాల దగ్గర ఈ డ్యూటీలు వేయడం ఏంటి అనేది ఇక్కడ వైసీపీ కూడా ప్రశ్నిస్తోంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి, మరి ఈ సంవత్సరమే కొత్తగా ఉత్సవాలు జరగడం లేదు, మరి ఎందుకు సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి దారుణమైన పనులు అప్పచెప్తున్నారు? శనాదివారాలు, సెలవు రోజులు, పండగ రోజు పనులు చెప్పడం ఒక తప్పు అయితే, అందులో షిఫ్టుల పద్ధతిలో తెల్లారుజామున 4 గంటల నుంచి 9 వరకు ఒక షిఫ్టు, 9 నుంచి 4 వరకు ఒకటి, 4 నుంచి మళ్ళీ రాత్రి 11 దాకా ఇంకొక షిఫ్టు, 3 షిఫ్టుల్లో వేస్తారా? ఇది దారుణం అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్ని టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని డ్యూటీలు వేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా, లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేసే బానిసలు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు.
ఎవరికి సమాధానం చెప్పాలి ఇప్పుడు, ఏం సమాధానం చెప్పాలి? అలాగే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి దానికి వాళ్ళకే ఉంది, గతంలో టీచర్లు క్లీన్ చేయాలి, ఇది చేయాలి అని చెప్పని. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, అసలు ఈ విధులు నిర్వర్తించడానికి ఏమన్నా సపరేట్గా ఉద్యోగాలు ఉన్నాయా? ప్రభుత్వం ఏమన్నా దీనికి సిస్టమ్ ఏమైనా పెట్టిందా? మరి ఎవరు చేయాలి? సచివాలయ ఉద్యోగులు అంటే ఏంటి, వాళ్ళు ఏం పనులు చేయాలి? లేదు సచివాలయ ఉద్యోగులు అంటే ఇగో ఇలా పిండ ప్రధానాల దగ్గర, టాయిలెట్ల దగ్గర విధులు నిర్వర్తించాలి అనేది ఉంటే ఒక గెజెట్ రిలీజ్ చేసేయండి. లేదు సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ ఎంప్లాయీస్ కింద వస్తారు. స్పెషల్ కేటగిరీ అంటే ఏమేం చేయాలి, పనులు, ఆ చేయాల్సినటువంటి పనులు సెగ్రిగేట్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారం, వాళ్ళకున్న విద్యార్హత ప్రకారం ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసేయండి. అంతే తప్ప పేరుకి సచివాలయ ఉద్యోగి, వాళ్ళు ఏం పనులు చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు, విధి విధానాలు అనేవి లేవు. ఏది చెప్పినా చేయాల్సిందే. ప్రతి ఒక్కడు చెప్తాడు, ప్రతి ఒక్కడు కలెక్టర్ దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా అందరికీ కావాల్సింది సచివాలయ ఉద్యోగులే. మరి వాళ్ళు ఏం చేస్తారు, పనులు ఏం చేస్తారు? చాలా చెప్పారు గతంలో కూడా, చాలా డీటెయిల్గా మాట్లాడారు దీని మీద. సార్ ఇలా ఉంది, ఇవి సరే ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలు తప్పు అయ్యి ఉండొచ్చు, కానీ ఇదిగో ఇలా జరుగుతోంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఈ వ్యవస్థని తీసుకురావడమే ఒక పెద్ద తప్పు. ప్రత్యేక వ్యవస్థ అని చెప్పి తీసుకురావడమే చాలా పెద్ద తప్పు. తీసుకొచ్చిన తర్వాత విధి విధానాలు అనేది డిక్లేర్ చేయకపోవడం ఇంకా పెద్ద తప్పు. అది అయ్యింది అనుకుంటే ఇప్పుడు ఇలాంటి పనులన్నీ చెప్పడం, ఇక్కడ ఎవరైనా అవమానించినట్టు, అగౌరవపరిచినట్టు డెఫినెట్గా కాదండి. ఒక పాయింట్ ఏంటంటే ఎవరు చేయాలి ఈ పనులు, అక్కడ డ్యూటీలు ఎవరికి వేయాలి అనేది ఏమైనా డిక్లేర్ చేశారా? ఇది సచివాలయ సిబ్బంది మాత్రమే చేయాలి. ఇప్పుడు మనకి మున్సిపాలిటీ ఉంటే పారిశుద్ధ్య సిబ్బంది అని పెడతారు, చెత్తను కలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఇలాగా. సో అలాగా కేటగిరైజ్ చేసి సచివాలయ ఉద్యోగులు అంటే ఇలాంటి పనులు కూడా చేయాలి అని ఏమైనా వాళ్ళకి క్లాజ్లో మెన్షన్ చేశారా? ఇది నిజంగానే వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే అసలు వ్యవస్థే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందా అన్న దగ్గర మెయిన్ క్వశ్చన్ అడగాల్సింది. ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రశ్నించాల్సిందే ప్రభుత్వాన్ని. సో దీని మీద ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.